హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొమ్మిడి చేపలు అండి. బొమ్మిడి చేపలు దోసకాయ కాంబినేషన్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మన పెద్దవాళ్ళు చేసుకొని తినేవాళ్ళు ఇది. మా అత్తమ్మకైతే చాలా ఇష్టము. మీకు తెలుసు కదండి, తనకు కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ జరిగింది. సో తను అడిగింది, అందుకని మా వారు తీసుకొచ్చారు. మొన్ననేమో ఎండు చేపల కర్రీ చేశాను కదా, అది ఫుల్ వీడియో అయితే చేయలేదు, తర్వాత చేస్తాను. ఈరోజు బొమ్మిడి చేపలు దోసకాయ వేసి చేస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అయితే చాలా సూపర్గా ఉంటుంది అసలు. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇవి బొమ్మిడి చేపలు ముక్కలండి. తీసుకొచ్చిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి నీట్గా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఇలా కలర్ మారాలి కొంచెము, అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కొన్ని వేగినట్టు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్ కర్రీ మొత్తానికి సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు వేసానండి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసిన తర్వాత ఇది కూడా బాగా కలపండి. బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ నేను గింజలతో సహా వేసేస్తానండి. పప్పులో అయినా సరే, కర్రీస్లో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఫైబర్ కూడా యాడ్ అవుతుందండి గింజలతో పాటు వండుకుంటే. సో ఇప్పుడు అడుగు నుంచి అంతా కలిపేసేయండి. తాలింపులో కలిసిపోవాలి దోసకాయ ముక్కలన్నీ. చూడండి, పసుపు రంగు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి. సో ఇవి మగ్గాలండి కొంచెంసేపు. కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసానండి, కర్రీ మొత్తానికి సరిపడా. అండ్ 2 టీ స్పూన్స్ కారం అండి. కారము ఉప్పు కలిపింది కాబట్టి 2 టీ స్పూన్స్ వేసాను. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది. మళ్ళీ అంతా మిక్స్ చేసేసి టమాటోలు అండి, ఒక 3 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఈ టమాటోలు కూడా వేసేసిన తర్వాత అడుగు నుంచి చక్కగా కలిపేసుకోండి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటో ముక్కలకి, దోసకాయ ముక్కలకి బాగా పట్టుకోవాలి. చూడండి, కొంచెం మగ్గాలండి. 50% మగ్గిన తర్వాత మనం ఈ బొమ్మిడి చేపల ముక్కలు ఉన్నాయి కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్నాయి, అవి ఈ కర్రీకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఈ బొమ్మిడి చేపలన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులో చిన్న కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వద్దు, మరి పులుపు డామినేట్ చేయొద్దండి. ఏదైనా కూడా అతిగా ఉండొద్దు. అన్ని సమపాలలో పడితేనే కర్రీ మనకు టేస్టీగా వస్తుంది. ఉప్పు కానీ, కారం కానీ, మనం వేసుకున్న ఏ మసాలాలైనా సరే. ఇప్పుడు చిన్న కప్పు చింతపండు రసం వేసేసి మొత్తం కలిపేసేయండి. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసాను నేను. వాటర్ వేసేస్తే ఈ బొమ్మిడి చేపల ముక్కలు మనకు ఉడకాలి కదా, అందుకని వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి కంపల్సరీ ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలండి. నేను ఎప్పుడు ఇవి గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. పులుసు కూరల్లో అన్నిట్లో యూస్ చేస్తానండి. సో ఇప్పుడు ఇది ఇంకొక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసేయాలండి. అప్పుడు మనకు కర్రీ ఫినిష్ అయిపోతుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను లంచ్లో ప్రిపేర్ చేశాను ఇది. అందరైతే చాలా హ్యాపీగా తిన్నారు. చూడు, మా చిన్నోడు కూడా తిన్నాడండి, మా కీర్తన్ కూడా తిన్నాడు.
అంత నచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇంట్లో అందరు ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది మనకి. ప్రతి కర్రీలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి కర్రీ మనకి. ఈ కర్రీ చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ రైస్తో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.